సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థ నుంచి ప్రభుత్వ పర్మనెంట్ ఎంటీఎస్ ఉద్యోగాలకి సంబంధించి ఒక భారీ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి 8,000కి పైగా వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఓన్లీ 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. చేరగానే మనకి 30,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకు తెలుగు రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్తో పాటు జాబ్ పోస్టింగ్ అనేది కూడా ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇక పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఆల్రెడీ మనకి జూన్ 27 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అనేది జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే కనుక జూలై 31 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఆఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి https://ssc.gov.in అనేటువంటి యొక్క వెబ్సైట్ని అయితే విజిట్ చేసి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి అక్టోబర్ ఆర్ నవంబర్లో కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి టెంటేటివ్ డేట్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక పోస్టులకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఏ క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. జస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏ స్టేట్కి చెందినా సరే ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక టోటల్గా ఇక్కడ మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మరి ఎంటీఎస్ పోస్టులకి అప్లై చేస్తున్నట్లయితే కనుక ఆగస్ట్ 1, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అంటే కనుక 25 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 28 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ హవల్దార్ పోస్టులకి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక ఆగస్ట్ 1, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 27 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 30 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి యొక్క మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలతో పాటు హవాల్దార్ పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 1 ప్రకారం సో మనకి బేసిక్ పేని 18,000 అనేది రావడం జరుగుతుంది. దీంతో పాటుగా అడిషనల్గా మనకి చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 30,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎంటీఎస్ ఉద్యోగులు వచ్చేసరికి టోటల్గా మనకి 4,887 వేకెన్సీస్, హవాల్దార్ ఉద్యోగులు వచ్చేసరికి 3,439 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో క్యాస్ట్ వారీగా వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో మనకి ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా ఏ స్టేట్స్కి ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్ని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా 8,326 వేకెన్సీస్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీలో ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించేటువంటి డీటెయిల్స్ అన్నిటిని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇంక్లూడింగ్ మనకి జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్తో పాటు ఎక్స్ సర్వీస్మెన్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కూడా సపరేట్గా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. హైదరాబాద్లో వచ్చేసరికి టోటల్గా మనకి 339 వేకెన్సీస్, విశాఖపట్నంలో వచ్చేసరికి మనకి 17 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్ పోస్టింగ్ అనేది కూడా మనకు తెలుగు రాష్ట్రంలోనే ఉంటుంది కాబట్టి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేటువంటి కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది.
సో ఇక పోస్ట్‌కి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి మినిమమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గనుక చూసుకున్నట్లయితే గనుక ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ బోర్డ్ యాజ్ ఆన్ ఆర్ బిఫోర్ ద కట్ ఆఫ్ డేట్ August 1, 2024 అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో August 1, 2024 నాటికి నోటిఫికేషన్‌లో మెన్షన్ చేసేటువంటి యొక్క పర్టిక్యులర్ క్వాలిఫికేషన్ అనేది ఉంటే సరిపోతుంది గైస్. జస్ట్ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఈ యొక్క జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో ఇక పోస్ట్‌కి సంబంధించి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక టోటల్‌గా ఇక్కడ మనకి 2 స్టేజెస్‌లో ఇక వేకెన్సీస్‌కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి మరి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక టోటల్గా ఇక్కడ మనకి 2 సెషన్గా అయితే డివైడ్ అయితే చేయడం జరిగింది. సెషన్ 1లో వచ్చేసరికి న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ అనేటువంటి ఈ యొక్క టాపిక్ నుంచి 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది, 60 మార్క్స్. నెక్స్ట్ మనకి రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేటువంటి ఈ యొక్క టాపిక్ నుంచి 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది గైస్, 60 మార్క్స్. టోటల్గా సెషన్ 1 అనేది మనకి 45 మినిట్స్ పాటు కూడా ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇక సెషన్ 1ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి సేమ్ డేనే మనకి సెషన్ 2 అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సెషన్ 2కి సంబంధించిన టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక జనరల్ అవేర్నెస్ నుంచి 25 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంపరెన్స్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి 25 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 3 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం అనేది జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సెషన్ 2 అనేది కూడా మనకి టోటల్గా 45 మినిట్స్ పాటు కూడా ఇక్కడ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ విషయానికి వచ్చినట్లయితే కనుక టోటల్గా మనకి 13 రీజనల్ లాంగ్వేజెస్లో ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క 30 రీజనల్ లాంగ్వేజ్లో తెలుగు అనేది కూడా ఉంది కాబట్టి మన 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు కూడా తెలుగు లాంగ్వేజ్లోనే మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఇక్కడ మనకి సెషన్ 1తో పాటు సెషన్ 2కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక నోటిఫికేషన్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాం గైస్. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఈ యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. నెక్స్ట్ ఎవరైతే హవాల్దార్ పోస్టులకి అప్లై చేస్తున్నటువంటి క్యాండిడేట్స్కి వచ్చేసరికి రిటన్ ఎగ్జామినేషన్తో పాటు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, నెక్స్ట్ మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎంటీఎస్ పోస్టులకి అప్లై చేస్తున్నటువంటి క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఎటువంటి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లు కానీ ఎటువంటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. ఓన్లీ డైరెక్ట్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసి ఈ యొక్క పోస్ట్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే హవాల్దార్ పోస్టులకి అప్లై చేస్తున్నారో ఆ యొక్క పోస్టులకి మాత్రమే మనకి పీఏటీతో పాటు పిఎస్టీ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక మేల్స్కి వచ్చేసరికి 1600 మీటర్స్ వరకు కూడా రేస్ అనేది ఉంటుంది. 50 మినిట్స్లో ఈ యొక్క వాకింగ్ అనేది మీరు కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫీమేల్స్కి వచ్చేసరికి 1 కిలోమీటర్ని 20 మినిట్స్లో అయితే ఇక వాకింగ్ అనేది మీరు కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక మెయిల్ క్యాండిడేట్స్ అంటే కనుక 157.5 సెంటీమీటర్స్ అనేది హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చెస్ట్ విషయానికి వచ్చినట్లయితే కనుక వితౌట్ ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 81 సెంటీమీటర్స్, ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 5 సెంటీమీటర్స్ అయితే ఇంక్రీజ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫీమేల్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక 152 సెంటీమీటర్స్ అనేది హైట్ అయితే ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వెయిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక మినిమం 48 కేజీస్ వరకు కూడా ఈ యొక్క వెయిట్ అనేది ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఎవరైతే ఇక ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్తో పాటు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసి ఈ యొక్క పోస్టులకి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ యొక్క హవాల్దార్ పోస్టులకి సంబంధించి డీటెయిల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్తో పాటు ఈవెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది గైస్. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు అయినట్లయితే కనుక చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం అనేటువంటి ఈ యొక్క లొకేషన్లో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. తెలంగాణ అభ్యర్థులు అయినట్లయితే కనుక హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ అనేటువంటి ఈ యొక్క లొకేషన్లో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలతో పాటు హవాల్దార్ పోస్టులకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.